హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ అప్పట్లాగే ఈరోజు కూడా చేపల వేట వచ్చాము. చేపల వేటకి నేను వేసుకో ఒకసారి అయ్యి చెప్పిన వాళ్ళకి. ఓకే హాయ్. అయ్యాల ఏంటంటే ఒక వెరైటీగా వర్షాకాలం స్టార్ట్ అయింది. అందుకని ఇలా బొమ్మిడాయలకి ఎర్రల మీద ఎత్తు బాంబ్స్ అంటారు కదా, ఎర్రల మీద బొమ్మిడాయలకు ఆడతాను. ప్లస్ రవ్వ చేపలకి పిండి మీద కూడా ఆడతాను. చూద్దాం ఏం చేపలు పడతాయని, ఎంత సైజులు పడతాయి. ఎప్పటిలాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం పూర్తి చాలా బాగుంటుంది. బొమ్మిడాయలు పెట్టక సంవత్సరం అయింది వీడియో, ఇలా పెడతా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది పిండి ఏంటంటే బియ్యం పిండి అను బోన్స్ ఆరెంజ్ కలర్ అన్నట్టు బిస్కెట్ ప్యాకెట్. ఈ పిండి ఆల్రెడీ కలుపుకున్నాము. ఇవేమో డోర్ డబ్బాలు. ఈ మూడు వీటికి పిండికి గాలాలకి ఇలా పెట్టుకోవాలి రౌండ్గా, గుత్తుల్లాగా గుత్తి గాలాలు. ఇవి నాలుగు గాలాలు ఉంటాయి అన్నట్టు. ఇలాగా ఒకటి తెగిపోయింది, మూడు ఉన్నాయి. దీనికి ఒక 4 ఉన్నాయి. ఈ గాలాలను ఇప్పుడు నీటిలో వేసి చూస్తాం. చేపలు పడితే మాత్రం పక్కగా చూపిస్తాను. ఎత్తు బాంబ్స్ ఇవి అన్నీ ఎత్తు బాంబ్స్. వీటితో ఇప్పుడు బొమ్మిడాయలకు ఆడతాను, పిండి మీద కూడా ఆడతాను. అది కూడా చూపిస్తా. గాలానికి అలా గుచ్చుకోవాలి ముద్దగా. 2 గాలాలు ఉంటాయి ఒక వైర్కి. ఎత్తు బాంబ్స్ ఇంగ్లీష్లో ఎత్తు బాంబ్స్ అంటారు, వానపాములు అంటారు తెలుగులో. వానపాములు అంటే సరిపోయింది. వానపాములేలే. ఓకే వేసి దాన్ని చిక్కుపడదా చూసుకో. ఒకటి వేసాడు, దాన్ని పట్టింది చూడు పుట్టకి. ఇంకొకటి లాగింది. ఏంటి అంతా కదా, ఇది పోతుంది చూడు. ఏగానే లాగిందా? రెండు బొమ్మిడాయలు పడాయంట ఒకసారి. అబ్బబ్బబ్బ హైలైట్. ఇది మామూలు విషయం కదా. అయ్యా లేలే పగిలి అమ్మమ్మమ్మ ఒకేసారి 2 బొమ్మిడాయలు పడాయి. మళ్ళీ పడ్డాయి అసలు 2 బొమ్మిడాయలు ఒకేసారి. విచిత్రం వేసింది. మంచి సైజు బొమ్మిడాయి కూడా మంచి సైజులు. జాగ్రత్త. కాకపోతే ఈ ముళ్ళులు ఉంటాయి కాబట్టి వాటిని కొట్టి తీయాలి. మా వాడు కొద్దిగా అమ్మ మామూలుగా కాదు, మంచి సైజులు. లోపల మిగిలిన అనుకున్నా హైలైట్. ఇక్కడే ఇది మళ్ళీ ఇస్తా కదా. అబ్బా మామూలుగా లేదు. 2 బొమ్మిడాయలు విచిత్రంగా పడ్డాయి. అది కూడా ఇది దానికి మిస్ అయిపోయిందా? ఇది కూడా వచ్చేది. 3 వచ్చి దెబ్బగా తీసే పక్క పెట్టు. అది ఒక దెబ్బగా వచ్చే 3. వీటికి ముళ్ళులు ఉంటాయి, పట్టుకోలేవు అన్నట్టు. క్లాత్ కావాలి. అందుకనే వీటిని చంపేసిన తర్వాతే ముళ్ళులు తీసేస్తారు. ఇది ముళ్ళులు బాగుంటాయి అన్నట్టు, రంపంలా ఉంటాయి. అయితే కనపడట్లేదు కానీ ఇది చిక్కుబడిందా? ముళ్ళు తీసిన తర్వాత దాన్ని గాలం తీసిన తర్వాత వేయచ్చుగా. వస్తుందా? అక్కడ కొంచెం ఎక్కడో దిగిందా కూడా చూడు. లోపలికి వెళ్ళిపోయింది. 2 పడింది. అది ఇది ఈ 2 బొమ్మడాయలు పడ్డాయి. మళ్ళీ పడ్డప్పుడు చూపిస్తా. ఏంటి అమ్మ ఇది ఇది ఎసరి దగ్గర చూసి ఇది దీన్ని ఏమంటారు? ఇసుకదంత అంటారు. పోయిన సంవత్సరం కూడా తెగబట్టాం వీటిని. నీళ్ళలో లేద్దాం. వెళ్ళమ్మా వెళ్ళిపో.
సరిపోద్దిలే చాలా ఓకే. లాగినప్పుడు మాత్రం చూపిస్తాం మళ్ళీ. బొమ్మిడాయలు పడవచ్చు, చేపలు పడవచ్చు, ఏ చేప అయినా పడుద్దిగా, ఏదైనా పడుద్ది ఎర్రలకి. ఓ తగిలిందేంటి? ఓ పెద్దదేనా? అబ్బో ఇదేంటి? వెరైటీ చేప. ఇది ఎన్నడూ చూడలేదు ఈ టైపు. అమ్మో ఇది ఒకసారి పైకి చేప వెరైటీగా ఉంది. బ్లూ కలర్ ఇడిదిపు మాకు మూతికెళ్ళి చిత్తురాయి కాదు, ఇటు మోసు కాదు, బ్లూ కలర్లో ఉంది, వెరైటీగా ఉంది. చేప మాత్రం అదిరిపోయింది. ఓకే తీ. దేనికి పడింది? ఎర్రకా? అమ్మ ఈ చిత్రాయి టైప్లో ఉంది, వెరైటీగా ఉంది. మూతి మాత్రం చిత్రాయి టైప్లో ఉంది, వెరైటీగా ఉంది. బ్లూ కలర్ ఉంది మొత్తం. ఏది సముద్రం చేప? సముద్రం చేపలాగుంది, భలేగుంది. సరే ఆప తీసుకొస్తా. ఆపలే మంచిగా పట్టుకో. ఓకే నీళ్ళు వేసుకో ఇక్కడే. కంపగా పట్టింది. ఏదో తగిలింది. పోయిందా? ఊడిపోయింది తగిలి. లాగుతాండి మనోడు. పడిందా? అమ్ముడైనా ఏంటి? అబ్బో ఓ దేవుడు, ఇక చెప్పబెట్టి అమ్మా మంచి సైజు పడింది. ఇటు 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 దూరంగా ఉంచు. అమ్మ మామూలు సైజు కాదు అయ్యా. వైట్ చిక్కు పడింది అండి. ఆగమ్మా తీద్దాం. ఆగు, చివరికే ఉందిలే ముళ్ళు, చివరికే ఉంది. పక్కన పెట్టిరా. భలే బొమ్మిడాయి పడిందిగా, మామూలుగా లేదు సైజు, భారీగా ఉంది. దాంట్లో తర్వాత చూపిస్తా లాస్ట్లో. మంచి సైజు పడింది. లాగినప్పుడు చూపిస్తా మళ్ళీ. వెళ్ళిపోతున్నాం మేము. వేట అయిపోయింది. 3 బొమ్మలాయలను ఒకటో ఇది ఏదో చేప పడింది, అది ఇందాక చూపించాక వెరైటీగా ఉందని. ఆ చేపని ఇందాక తీసుకురా, ఇటు ఒకసారి మంచిగా చూపించు. రాదా నుంచి అంతే ఇక వచ్చేది. దా బయటకు తీసుకుని రా మరి. ఇక వేట అయిపోయింది, చూపిస్తాను ఏం పడి అనేది ఈరోజు. బయటది బయట పోయి, కానీ వెరైటీగా ఉంది ఈ చేప మాత్రం, హైలైట్గా ఉంది, చూడటానికి బాగుంది. ఏం చేప అన్నది ఇందాక పేరు?
గురుముక్కు. గురుముక్కు అంట ఈ చేప పేరు. భలేగా ఉంది. ఇది వెరైటీ ఉంది. మంచిగా పట్టుకో అడ్డంగా. 1 kg ఉంటుంది. 1 kg ఉంటుందిలే. అటు ఇటు గురుముక్కు చేప అంటే బ్లూ కలర్లో ఉంది. ఇంకా బొమ్మిడాయలు పడే అవి కూడా చూపిస్తాను. వేసి సంచులు వేసుకోపో. బొమ్మిడాయలు తీసి ఇక్కడ పెట్టు. అవి కూడా ఇక్కడ పెట్టు. ఇక్కడ పెడదాం బాగుండేదిగా కింద. తర్వాత అన్ని వరుసగా పెట్టు. ఓకే అటుంచులు ఎడిపోదు. నిలబడ్డదయ్యా. వెరైటీగా నిలబడింది బొమ్మిడాయి. బాగుంది. అది తిరిగిపోయిందిగా. ఇది ఈరోజు వేట. ఇంతే ఇవే పడ్డాయి, ఇంకేం పర్లేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం బెటర్గా కలుసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే తీసేయి వెళ్దాం. ఇవన్నీ ఎత్తుబాంస మీదే పడ్డాయి, ఎర్రల మీదనే. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాం.